ఇక 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నాడు రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్ర యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదు. శాసనసభకు రమ్మంటే రావడం లేదు. నల్లగొండ వెళ్లి బీరాలు పలికారు. కృష్ణాలో నీటి వాటలపై సీఎంగా కేసీఆర్ పెట్టిన సంతకాలు తెలంగాణ ప్రజలకు మరణ శాసనాలుగా మారినాయి. అవి మన పాలిట గుర్దిబండగా మారినాయి. మళ్ళీ నీళ్ళ అంశాన్ని ఎత్తుకుంటున్నారు. ఢిల్లీతో కొట్లాడదామంటే కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావడం లేదనిపించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ళు కొనసాగుతా. కేసీఆర్ సీఎం ఎలా అవుతారో నేను కూడా చూస్తా. అసెంబ్లీకి రాని కేసీఆర్కు అధికారం ఎందుకు? చచ్చిన పామును ఎవరైనా సంపుతారా? కంచరగాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చారని అసెంబ్లీలో ఓ అటెండర్ వ్యాఖ్యానించారు అని చెప్పాడు. మేడిగడ్డ మేడి పండుగ మారింది. పొట్ట విప్పితే అన్నీ పురుగులే. ఢిల్లీతో కొట్లాడదామంటే కేసీఆర్ ఇంటి నుంచి బయటికి రావడం లేదు. కృష్ణా వాటలపై కేసీఆర్ సంతకాలు తెలంగాణకు మరణ శాసనాలు. కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానిస్టేబుల్ నియామకాల పత్రాలు అందించేటప్పుడు మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడాలి, ఉద్యోగుల గురించి మాట్లాడాలి, వాళ్ళ ఉపాధి గురించి మాట్లాడాలి. కానీ మళ్ళీ కేసీఆర్ తెచ్చుకుంటే ఇది నాకు అర్థం కాదు. ఇంకో 10 ఏళ్ళు నేనే కొనసాగుతా అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ మాట్లాడిన దానికి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దానికి, ఆనాడు కేసీఆర్ బిహేవ్ చేసిన విధానానికి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న బిహేవియర్కి ఏం తేడా లేదు. కానీ ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుందంటే కేసీఆర్ బూతులు ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజానికం యాక్సెప్ట్ చేసింది. అంటే కేసీఆర్ ఏం మాట్లాడినా ఈరోజు రేవంత్ రెడ్డి రండా అని మాట్లాడితే బాలకసుమన్ చెప్పు చూపించిండు. రండా అని మాట్లాడితే తెలంగాణ ప్రజలు దాదాపు మీడియా కూడా రండా అని మాట్లాడేది అని చెప్పేసి కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డిని రికార్డు పెట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ అదే రండా అనే పదాన్ని ఈరోజు కేసీఆర్ మాట్లాడితే ఇంతగానో సీరియస్ తీసుకుంటూ కాదు. ఎందుకనంటే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని కానీ అధికారులు కానీ మీడియా వాళ్ళని కానీ ఆఖరికి ప్రెస్ వాళ్ళు ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళని కానీ రైతుల్ని కానీ బహిరంగ సభలో కానీ ఆ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా కూడా ఆయన నోటికి వచ్చింది ఏం మాట్లాడినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆయన కేసీఆర్ అనే వ్యక్తి ఎన్ని బూతులు మాట్లాడినా కూడా ప్రజలు తప్పుపట్టలేదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అలవాటు చేసిండు బూతుల్ని. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలకు అంటే కోపం వస్తుంది. కానీ అసలు ఆ బూతుల సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది కేసీఆర్. అంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచానికి దిగజారి బూతులు మాట్లాడిన పాపాన పోలేదు. నిన్న కూడా నల్గొండ సభలో ఏం మాట్లాడుతున్నాడు? పీకనీకి పోతారా మేడిగడ్డకు? ఏ బొందలగడ్డ ఉన్నదా ఆడ? ఇదేనా మాటలు మాట్లాడుతూ ఒక మంత్రివర్గము రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో పాటు మంత్రివర్గం మొత్తం కాళేశ్వరం పోతా ఉంటే ఏం పీకనీకి పోతారా అని చెప్పేసి మాట్లాడితే అది బూతు కాదా? నువ్వు అసలు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కేసీఆర్ లాగా మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మనం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. కానీ ఆ బూతుల సంస్కృతిని తెలంగాణకు అలవాటు చేసింది కేసీఆర్. ఈరోజు కేసీఆర్ని ఎవరైనా విమర్శ చేసేది తిడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మీరు కేసీఆర్ మిమ్మల్ని తిట్టినట్టుగానే మీరు కేసీఆర్ని తిట్టాలనే ఆలోచనలో ఉంటే తీర్మానం ముందర పెట్టుకోరు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ తిట్టితే యాక్సెప్ట్ చేస్తున్నారు, తీర్మానం తిట్టినా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకనంటే వీళ్ళిద్దరిని కూడా క్లియర్గా ఆ కోణంలో చూస్తున్నారు. మీరు అవసరమైతే ఎమ్మెల్సీ ఇచ్చుకుంటారా, లేదంటే ఇంకేం ఇచ్చుకుంటారా, మినిస్టర్ పదవి ఇచ్చుకుంటారా, తీసుకుపోయి ఆయన కూర్చోబెడితే యాజ్టీజ్గా ఇవాళ పొన్నం ప్రభాకర్ తిట్టినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టినా, శ్రీధర్ బాబు తిట్టినా, లేదంటే బట్టి విక్రమార్క తిట్టినా, రాజనరసింహ తిట్టినా, కొండా సురేఖ అయినా, సీతక్కైనా, ఆఖరికి రేవంత్ రెడ్డి అయినా వీళ్ళెవ్వరూ కేసీఆర్ను ఒక్క మాట అన్నా కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకనంటే మిమ్మల్ని వాళ్ళలాగా చూస్తలేరు. కాబట్టి కేసీఆర్ను ఒకవేళ బూతులే తిట్టాలి అనే ఆలోచన మీకు ఉండేది ఉంటే తీర్మానం కరెక్ట్ సెట్ అవుతారు. ఆల్రెడీ మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయనను తీసుకుపోయి చక్కగా తీర్మానం క్యూ న్యూస్ని వీరటులు చిత్రపెట్టి వీరటులను వార్తలు చదవమని చెప్పి మీరు తీసుకుపోయి మీ అధికార ప్రతినిధో లేదంటే ఇంకేదైనా పోస్ట్ ఇచ్చి మొత్తం రోజు కేసీఆర్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేసుకోరు. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకనంటే తెలంగాణ ప్రజలు ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఎన్నిసార్లు తిట్టినా ఏమనిపించదు. కేసీఆర్ ఎన్నిసార్లు తిట్టినా ఏమనిపించలే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అంటే మాత్రం కోపం వస్తుంది మనకు. అంటే కేసీఆర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా తెలంగాణ ప్రజలకు మీరు ఏం నేర్పదలుచుకున్నారు, ఏం నేర్చాలనుకుంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు ఈ బూతుల సంస్కృతి నేర్పిస్తున్నది ఎవరు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనం మాట్లాడిన మాటలు కరెక్టేనా? ఈరోజు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ అధికారాన్ని, ఆ హక్కుల్ని, వాళ్ళకి ఆ ఆలోచనని, వాళ్ళకి ఆ బూతుల్ని నేర్పించిన సంస్కృతి ఎవడు చేసిండు? ఈ కోణంలో ఒకసారి ఆలోచించితే దానికి 100% తప్పు చేసింది కేసీఆరే. ఆయన ఏవట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆఖరికి అధికారులు కూడా
అధికారులు కూడా వాళ్ళ కింది స్థాయి అధికారుల మీద బూతులు మాట్లాడండి సిగ్గుమాలినటువంటి దుస్థితికి తెలంగాణను తీసుకొచ్చిపోయారు. మరి అట్లాంటి దుస్థితి తీసుకొచ్చి ఈరోజు కేసీఆర్ను రండా అని తిరిగితే బాలకోసం చిప్పులు వాడతానంటే బాలకోసం ఎందుకు లావాడతాను? రేవంత్ రెడ్డికి మార్గం వేసింది కేసీఆర్ కాదా? ఈరోజు కేసీఆర్ని తిరిగితే మీకు కోపం వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి తిట్టడం నేను సమర్థిస్తలేను, రేవంత్ రెడ్డి తిట్టడం కూడా తప్పే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ సంస్కృతిని నేర్పింది కేసీఆర్, ఆ బాటలో పడుతుంది ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పును రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ బూతులు మాట్లాడింది కాబట్టి అదే బూతులు మాట్లాడితే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే చెయ్యరు. ఇప్పుడు కేసీఆర్ని యాక్సెప్ట్ చేయలే, పక్క పెట్టారు. రేవంత్ రెడ్డి అదే బాటలో పోయేదంటే రేవంత్ రెడ్డి కూడా పక్క పెడతారు. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి. ఇది ప్రజలకు, రానున్న సమాజానికి, రానున్న రాజకీయ విద్యార్థి నాయకులకు, లేదంటే విద్యార్థులకు, వీళ్ళందరికీ కూడా మీరు ఇన్స్పైర్గా ఉండాలి తప్ప ఇట్లాంటి బూతులు మాట్లాడి రాజకీయాలంటే వేస్ట్ రాబాయ్ అనుకునే విధంగా మీరు బిహేవ్ చేయొద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. రాజ్యసభకు సోనియా రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు, ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు మేము పంపిస్తాము, మా రాజ్యసభకు తెలంగాణ నుండి రావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ నాయకులందరూ కూడా పోయి ఆమెను కలిసేటువంటి ప్రయత్నం చేసి రాజ్యసభకు తెలంగాణ నుంచి నామినేట్ చేస్తాం, మీరు తప్పకుండా తెలంగాణకు రావాలి అని చెప్పేసి కోరినా కూడా మరి సోనియా గాంధీ సముఖంగా లేరు అని చెప్పేసి అప్పుడే వార్తలు వచ్చినాయి. మరి ఏది ఏమైనా ఇప్పుడు రాజస్థాన్ నుంచి అయితే రాజ్యసభకు ఆమె నామినేటెడ్ కావడం జరిగింది. మరి తెలంగాణ నుండి ఉన్న పోటీ వలన ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణకు వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అంటే వాళ్లకు సెట్ కావు అని చెప్పేసి అనుకున్నారా ఏదో, కానీ మొత్తానికి అయితే రాజస్థాన్ నుండి అయితే ఆమె నామినేషన్ వేసిరు. తప్పకుండా ఆమె రాజ్యసభ సభ్యురాలుగా రేపు మళ్ళీ పార్లమెంట్కి వేయడానికి అవకాశం ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు ఖరారు. ఒకరేమో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, వద్దిరాజు రవిచంద్ర. అనిల్ కుమార్ యాదవ్కు ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం ఒక యువ నాయకునికి ఇచ్చినటువంటి ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎందుకనంటే మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా మరి ఒక ఎన్ఎస్యుఐ నాయకునికి ఇచ్చినటువంటి విషయం మనం చూసినాము. ఈరోజు ఎంపీ అండ్ రాజ్యసభకు సంబంధించిన ఎంపీ సీట్లకు సంబంధించిన విషయంలో కూడా మరి అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాదులో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ మరి కాంగ్రెస్ పార్టీని భుజానెత్తుకొని ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి ఇద్దరు కనుక కన్ఫర్మ్ అయితే మరి బీఆర్ఎస్ నుండి వద్దిరాజు రవిచంద్ర కూడా మరి రెడీగా ఉండడం తెలుస్తుంది. రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు ఖరారు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర. నేడు నామినేషన్లను దాఖలు చేయనున్న ముగ్గురు నేతలు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ల పేర్లను అధిష్టానం ఎంపిక చేసింది. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర పేరును పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు ఖరారు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తనయుడు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. వీరంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మొత్తానికి అయితే వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు నామినేషన్లు దాఖలు చేసేటువంటిది చూస్తూ ఉన్నాం. మరి వద్దిరాజు రవిచంద్ర కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి అందులో సీనియర్లు ఉన్నా కూడా రవిచంద్రకి ఎందుకు ఇచ్చింది అనేది అది ఆ పార్టీ చెప్పేటువంటి అంశాలు వేరే ఉన్నా కూడా వద్దిరాజు రవిచంద్రకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి వచ్చే లాభాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి ఆయనకి ఇవ్వడం జరిగింది.